అగో డిఫెన్స్ సంబంధించినటువంటి దేశం కోసం పనిచేసినటువంటి మనిషి కూడా ఉన్నారు. ఇక్కడ ఆయన డిఫెన్స్లో పనిచేసి ఆయన ల్యాండ్కి భద్రత లేకుండా పోయింది. సరే చెప్పండి, అసలు ఏం పేరు? నా పేరు సాంబశివరావు. నేను 1983లో ఈ మన వల్లభనగర్ రిజిస్ట్రేషన్లో ఈ ప్లాట్లు 4 ప్లాట్లు నా పేరు మీద రిజిస్టర్ చేశారు. పక్కా ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? 4 ప్లాట్లు పక్కా లీగల్గా అంత సౌండ్. ఈరోజు మీలాంటి వాళ్ళు ఈ టిక్ మన కొడతారు కదా, నాదే ఈసీ వస్తుంది, నా పేరు మీద వస్తుంది. నేను 2 ఎల్ఆర్ఎస్ కట్టాను. మొత్తం టోటల్గా మాది లీగల్గా సౌండ్. కానీ ఇవాళ పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గరికి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళగలం, కానీ మా ప్లాట్లోకి మేము వెళ్ళాలంటే భయపడాల్సి వస్తుంది. ఈ తాలిబాన్, ఈ ప్రేమసాగర్ ఒక తాలిబాన్ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా కేసేసాం, మేమే గెలిచాం. ఇలాంటి గ్రాబరు హైదరాబాద్లో అందరూ తెలుసు. మీరు కొత్తగా ఎక్స్పోజ్ చేయాల్సిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క పార్టీకి వీడు పెద్ద రౌడీ లంగావాడని అందరూ తెలుసు. ఇలాంటి వాడిని మరి మన యువకుడు ఇచ్చాడు రేవంత్ రెడ్డి. కనీసం ఈ టైంలో మాకు ఈ 40 ఏళ్ళ నుంచి జరగని న్యాయం ఏమైనా జరుగుతుందా? ఆయన ఏం అవసరం లేదు, పేపర్ చూడవసరం లేదు, మనుషులు చూడవసరం లేదు, ఏరియా చూడవసరం లేదు. రే ప్రేమసాగర్లో నువ్వు ఇట్రా, నువ్వేంటి అక్కడ 600-700 ప్లాట్లు నీ ఎన్ని ఉన్నాయి, మిగతా వాడిని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వు ఒక్కడ 100 ప్లాట్లు కొనడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అట్టేలో చేస్తుంది. ఒక్క మాట కనుక విలేకరుల ముందు అడిగితే అసలు ఆయనకు ఆన్సర్ అక్కడ దొరికింది. ఏంటంటే మమ్మల్ని వయా మీడియా అది అక్కడ పోండి, ఐసూ దగ్గర పోండి, వాళ్ళ దగ్గర పోండి, అట్లా మమ్మల్ని ఈ సంవత్సరాల తరబడి తిప్పుతున్నారు. న్యాయ వ్యవస్థ అట్లా తిప్పుతుంది, పోలీసు వ్యవస్థ కూడా అట్లా తిప్పుతుంది. మా ప్లాట్లోకి కనీసంగా మేము వెళ్తుంటే వాళ్ళు ఎక్కడికి ఉండాలో తెలియదు, వాళ్ళ ముఖం ఐడెంటిఫికేషన్ తెలియదు, ఏ బీహార్ బ్యాచో తెలియదు, ఏ పాకిస్తాన్ టెర్రరిస్టో తెలియదు. రోజుకు ఒక బ్యాచ్ని పెడతాడు. మనం వాళ్ళని కేసు పెడదామని కూడా ముఖం తెలియదు, వాడి పేరు తెలియదు. మేమేం పోలీసుని కేసు పెడతాం, వాడు చాటుగా వచ్చి దెబ్బతీస్తాడు. ప్లాటుల్లోకి వెళ్తానికి కూడా మేము భయపడుతున్నాం. ఈ భయంకర వాతావరణాన్ని మా ఎవరికైనా రేవంత్ రెడ్డి మార్చి ఈ తాలిబాన్ పని పట్టి ప్రశాంతంగా మేము ఒక ఏజ్కి వచ్చాం, 70లో పడ్డాం. ఈ ఎన్నాళ్ళు ఉంటాం. మాకు ఈ టైంలోనే యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తే ఆయన పర్మనెంట్గా భగవంతుడు దీవెనలు ఉంటాయి, మా దీవెనలు ఉంటాయి. అంతేగాని ఇలాంటి తాలిబాన్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి రేపు లోక్సభ ఎలక్షన్ వస్తుంది, రిజల్ట్స్ చూస్తారు పబ్లిక్. మరి ఈ తాలిబాన్ పెట్టుకొని నువ్వు మాట్లాడితే రేవంత్ రెడ్డి విలువ ఉంటుందా? నువ్వు పేపర్ ప్రకటనగా పబ్లిక్గా ఒక వీడియోలు పెట్టి నువ్వు ప్రేమసాగర్ నీ వ్యవహారం తెలుస్తావు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడి డేర్ చేసే గట్స్ ఎన్ని ప్లాట్లు ఉంటాయి బాబాయ్? మొత్తం 62 ఎకరాలు, 707 ప్లాట్స్, ఒక 150 ప్లాట్లు న్యాయం చెబుతాడు. ఆ 150 ప్లాట్ కూడా భయభ్రాంతులు చేసి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని పూర్తిగా పే చేయడు. ఆ ఒరిజినల్ లాక్కొని దగ్గర పెట్టుకొని మాకు పక్కాగా మేము 500 పైన ఉన్నాం. మేము అన్ని సౌండ్లు డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా వాడు కొంతమంది ఇల్లు కట్టుకుంటే వాడు రైతుకి కొలగొట్టాడు. అంటే రిజిస్ట్రేషన్ ప్లాట్లలో ఇల్లు కట్టుకుంటే కొలగొట్టాడు. మేము స్టేల్ గారు తెచ్చుకున్నాం, మేము పర్మిషన్ కోర్టులో మున్సిపల్ పర్మిషన్ అన్నీ ఉన్నాయి సార్, అయినా మా పడగొట్టుతున్నాడు, మాకు ఎంటర్ అవనివ్వట్లేదు. మా ప్లాట్లో మేము పెట్టకూడదని కూడా మేము తెచ్చుకున్నాం లీగల్గా. అయినా సరే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇలాంటి తాలిబాన్ కబందాస్తాల్లో నలిగిపోతుంది.